నమస్తే, నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. అమలాపురంలోని వేప చెట్టు కనకదుర్గమ్మకు గాజులతో ప్రత్యేక అలంకరణ. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ బోట్ క్లబ్ సమీపంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. పేదల ఆకలి తీర్చడమే క్యాంటీన్ల ఉద్దేశమన్న ఎమ్మెల్యే నానాజీ. పిఠాపురం సినిమా సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కల్వకొలను వీధిలో ఉన్న వేప చెట్టు కనకదుర్గమ్మకు వేలాది గాజులతో గాజుల గౌరీదేవిగా విశేష అలంకరణ నిర్వహించారు. జర్నలిస్ట్ పిండి శేషు, దీపికాదేవి దంపతులు సమకూర్చిన సుమారు 50,000 గాజులతో అమ్మవారికి శుక్రవారం విశేష అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజులతో ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయి మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వేప చెట్టు అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరజిల్లుతుందని అన్నారు. 3 రోజుల పాటు గాజుల గౌరీదేవిగా అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలకటమ్మ, చాలా పెద్దమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా స్వరూపిణి, శ్రీచక్ర బిందువుగా వెలిసి ఉన్నటువంటి కలవకొల్లుడు వీధిలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు వరలక్ష్మి వ్రతం రోజున పిండి చేసి దంపతులు గారు ఇద్దరు కూడా వచ్చే ఈ ఇంచుమించుగా 50,000 పైబడి ఈ దీనికి ఖర్చు అంతా చేసి ఆ గాజులన్నీ తెప్పించి మిగతా అందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చిన సహాయంతో అమ్మవారికి గాజుల అలంకారం చేసి మహావైభవంగా చేసి పూజలు చేస్తున్నాం. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇలా చేస్తామో ఎవరైతే ఏవైతే కోరికలు అనుకుంటారో అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా నెరవేరుతున్నాయి. అందరికీ కూడా అలాగే ప్రతి సంవత్సరం అంతా కూడా పౌర్ణమి రోజున పూజలు, ప్రతి మంగళవారం, శ్రావణ శుక్రవారం రోజున కూడా ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా అనేకటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంచేత భక్తులు విరివిగా వచ్చి ఆమెని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని. ప్రతి సంవత్సరం ఆవిడకి విశేషమైన అలంకారాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా కిందటి సంవత్సరం మేము గాజుల గౌరీదేవిగా అలంకరించుకుందామని మొక్కుకున్నాము. మా కోరిక తీరిన వెంటనే ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఈరోజు అమ్మవారిని గాజు గౌరీదేవిగా అలంకరించుకున్నాము. 2 కళ్ళు సరిపోని విధంగా ఈరోజు అమ్మవారు గాజు గౌరీదేవిగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ విశేషంగా జనం కోటెక్కుతూ వస్తున్నారు. ఆవిడ ఏమి కోరుకుంటే అది తీర్చే కల్పనగా మా ఇంటి వెలువెంపుగా ఈ వేప చెట్టు కనకమ్మవారు ఎప్పుడూ నిలుస్తున్నారు. ఈ వేప చెట్టు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 2వ వారంలో ఆవిడకి సంబర మహోత్సవం జరుగుతుంది. మనం ఏమి కోరుకున్నా అది ఆ అమ్మవారు నిర్వహిస్తారు. ఈ మహిమాన్విత అమ్మవారిని మనం ఏమి మొక్కుకున్నా అది జరుగుతుంది. శ్రావణ మాసమే కాకుండా పున్నమ్మ పూజలు, దశమిలో 9 రోజులు నవరాత్రుల పూజలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. చండీ యాగాలతో పాటు విశేషమైన అలంకారాలు 9 రోజులు దుర్గ అలంకారాలు కూడా చాలా బాగా జరుగుతాయి. మనం ఏమి కోరుకుంటే ఆ అమ్మ అలా మనకి పేదల పాలిట అన్నా క్యాంటీన్లు అక్షయ పాత్రగా ఉపయోగపడతాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ పేర్కొన్నాడు. కాకినాడ రూరల్ పరిధిలోని బోట్ క్లబ్ సమీపంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు డొక్కా సీతమ్మ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అన్నారు. 5 ఏళ్ల తర్వాత క్యాంటీన్లను పునఃప్రారంభించడం మంచి పరిణామం అని అన్నారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు చిక్కా రామచంద్రరావు, కూటమి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే అన్నా క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారో దాన్ని తిరిగి రీఓపెన్ చేయడం, పేదలకి 5 రూపాయలకే పూటకి 5 రూపాయలకి లంచ్, డిన్నర్కి ఒక 5, టిఫిన్కి ఒక 5 తీసుకుంటూ ఉన్నారు. 15 రూపాయలకి కేవలం ఒక మనిషికి ఆల్మోస్ట్ ఇది ఫ్రీగా పెట్టినట్టే.
ప్రియన్న పేరు రాకూడదు కాబట్టి దానికి ఒక మెయింటెనెన్స్ కన్నా ఖర్చులు చూడడానికి చేయడానికి కనడానికన్నా మెయింటెనెన్స్ ఉండాలి కదా, లేకపోతే మెయింటెనెన్స్ పాడవద్దు కాబట్టి ఆ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. గత ప్రభుత్వాలు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టే కూడా తెలియని పరిస్థితుల్లో అయితే జరిగింది. కాబట్టి ఇది ఎవరికైతే కార్మికులకైతే, కర్షకులకైతే అవ్వచ్చు, విద్యార్థులకైతే అవ్వచ్చు, వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అవ్వచ్చు, అందరికీ కూడా ఇది ఒక అండగా ఉంటుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, దీనికి ప్రజల ఆశీస్సు ఖచ్చితంగా ఉండాలని చెప్పి పైనుంచి భగవంతుడి ఆశీస్సు కూడా దీనికి ఉంది. ఖచ్చితంగా ముందు మినిమం 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎటువంటి రాజకీయ ఉద్దేశాలతోటి వాళ్ళు పెట్టారు నేను తీసేయలే అనేటువంటి ఉద్దేశాలు మానుకుని నలుగురికి అన్నం పెట్టి అన్నపూర్ణం తల్లిగా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక పాత్రలు పోషించానని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కల్కి సినిమా వరకు సరికొత్త పాత్రలతో ప్రజల ముందుకొచ్చానన్నారు. స్వామి అనుగ్రహంతోనే ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారని, స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. రవితేజ, నితిన్లతో సినిమా షూటింగ్ దశలో ఉందన్నారు. హరికథ అనే సినిమా స్వామివారిపై తీస్తున్నామని పీపుల్ టెక్ మీడియా నిర్వహణలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. కొత్త కనిపిస్తున్నాను కదా, మరి కల్కి వచ్చేసిన తర్వాత ఇంకొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో, కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ప్రజా వ్యతిరేక విధానాలకు సీఎం చంద్రబాబు బ్యాండ్ అంబాసిడర్గా నిలుస్తారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. హామీలతో ప్రజలు ఆశ కల్పించి ఇప్పుడు అమలు చేయలేమంటూ ఏవేవో కారణాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. స్వాతంత్ర వేడుకల్లోనూ పథకాల గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల సమయంలో తాను మారానంటూ చెప్పిన చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని తేలిపోయిందన్నారు. వైసీపీపై తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు. ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు, ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది, చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా.
అయితే ఈ 2.5 నెలల హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కు సంబంధించి ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజలు స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.